హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. హనుమాన్ ఆశీస్సులు మనందరిపై సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే సత్తుపల్లిలో వేంచేసి ఉన్నటువంటి మెట్టాంజనేయ స్వామి వారి ఆలయానికైతే వచ్చామండి. అసలు ఆలయంలో అడుగు పెట్టగానే ఈ కోలాహలం అనేది ఒక ప్రతిష్టా కార్యక్రమంలో ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం అనేది కనిపించిందండి. కమిటీ వారైతే చాలా బాగా డెకరేషన్ అనేది ఏర్పాటు చేశారు. అలాగే లోపల పూజా విధానం, కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. మీరు చూడొచ్చు ఇప్పుడు లోపల వైపున వాళ్ళు అరేంజ్ చేసినటువంటి విధానం అనేది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పనిసరిగా వీడియోని అయితే ఫుల్ వరకు చూడండి. ఇది స్టార్టింగ్ అండి, మెట్టాంజనేయ స్వామి వారి టెంపుల్ స్టార్టింగ్ అనమాట. ఇది వెంసూరు రూట్లో ఉంది, సత్తుపల్లికి చివర అనమాట. వెంసూరుకి వెళ్ళే రోడ్లో ఉందన్నమాట ఈ టెంపుల్. సో ప్రతి మంగళవారం మేము ఈ మెట్టాంజనేయ స్వామి వారి దర్శనానికి అయితే వస్తాము. ఈరోజు హనుమత్ జయంతిని పురస్కరించుకొని చాలా బాగా డెకరేషన్, అలాగే చూడండి ఎంత దూరం అనేది మనకి స్వామివారి టెంపుల్ ఇక్కడ ఉంది అనేది ఈజీగా అందరికీ అర్థమయ్యేలాగా ఈ తోరణాలు అనేవి ఏర్పాటు చేశారనమాట. చూడండి లోపల వైపు కూడా ఆ టెంపుల్ మొత్తం కూడా సరౌండింగ్స్ అంతా కూడా ఈ తోరణాలతోనే హనుమాన్ జెండాలతో అలంకరించారనమాట. గంధసింధూరం అంటారు కదా, ఆ కలర్లో మంచిగా అన్నిటినీ అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మనకి చెన్నారాయుడు సేవ, అలాగే ఈ రామకోటి రాసినటువంటి పత్రాలు ఇవన్నీ కూడా, అలాగే చెన్నారాయుడు సేవ కూడా కొద్దిసేపు అయితే ఇక్కడ జరిపించారండి వాళ్ళు. అలాగే ఈ కమిటీ పెద్దలైతే ఈ రామకోటి రాసినవి, అలాగే హనుమాన్ చాలీసా పుస్తకాలు అనేవి పంచారనమాట. అవి కూడా తీసుకొని కమిటీ వారి తరపున ఇట్లా లోపలికైతే వచ్చేసారండి. మీరు ఇందాక వీడియోలో చూశారు కదా, అలా అనమాట. సో లోపల వైపు అయితే ఈ హుండీ అనేది స్పెషల్ డెకరేషన్ అండి, చాలా బాగా అరేంజ్ చేశారు. ఇటువైపు వస్తే మనకి ప్రదక్షిణాలు అనేవి రోజు ఎప్పుడు ప్రతి వారం వెళ్ళిన వాళ్ళు ఒక 5-11 అలా చేస్తారు కదండి. ఈరోజు తప్పనిసరిగా అందరూ 21 ప్రదక్షిణ చేస్తున్నారనమాట. అసలు ఎంత బాగా అనిపించింది అక్కడికి వెళ్ళగానే. చెన్నారాయుడు సేవ అని చెప్పాను కదండి, ఇక్కడ వీడియోలో కొంచెం సేవ చేసేది కొంచెం కూడా నేను షూట్ చేశాను, మీరు చూస్తారనేసి. చెన్నారాయుడు సేవ అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి, బాగా చేస్తారు. ఇక్కడైతే ఈ ఏరియాలో మాకు బంజరా, అలాగే దగ్గర తిరువూరు, లంకాసాగర్, ఈ చిన్న చిన్న ఊర్ల నుంచి ఈ చెన్నారాయుడు సేవ చేయడానికైతే వస్తారండి. మా దగ్గరలో ఎక్కడ సరౌండింగ్స్లో ఎక్కడ పూజా కార్యక్రమం ఉన్నా, అలాగే మొక్కుబడులు ఉన్నా కూడా వీళ్ళని పిలుస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఈరోజు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కాసేపు ఇక్కడ కూడా ఆ పూజా కార్యక్రమం అనేది జరిపించారు. చెన్నారాయుడు సేవ గురించి చాలామందికి తెలియదండి, కానీ స్వామివారిని నమ్ముకొని అలాగే మొక్కుకుంటే ఏదైనా మనం అనుకున్నది తప్పనిసరిగా తీరుతుంది. అలాగే మళ్ళీ మన చేత స్వామివారు ఆ పూజ అనేది చేయించుకుంటారట మన ఇంట్లో. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ చెన్నారాయుడు సేవ కాసేపు చేస్తారని వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఏదో కాస్త అలాగా చేశారు. తర్వాత మామూలుగా లోపలికి అనేది తీసుకెళ్ళిపోయి దేవుళ్ళని అక్కడ పెట్టారనమాట. ఇక్కడ చూడండి స్వామివారి టెంపుల్, ఇది ధ్వజస్తంభము. అలాగే ఇక్కడ అందరూ దీపారాధనలు, పూజలు అసలు చాలా బాగుందండి. అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఆడవాళ్ళు చక్కగా తులసి చెట్టు దగ్గర దీపాలు, అలాగే తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర దీపాలు, అలానే ఇటువైపు కూడా మనకి స్వామివారి దగ్గర ఎదురుగా గణపతిని అనేది పెట్టడం జరిగింది కదా, గణపతి దగ్గర కూడా ఈ కొబ్బరికాయలు కొట్టడం, దీపారాధన చేయడం అనేది చేస్తూ ఉన్నారనమాట. తర్వాత లోపలికైతే వచ్చేసాము. ఎప్పుడూ లేదు మనం శనివారం కానీ మంగళవారం కానీ ఇట్లా ఎక్కువ వస్తుంటారు కదా ఆంజనేయ స్వామి గుడికి, కానీ ఈరోజు క్యూలో నిలబడి స్వామివారి దర్శనం చేసుకోవాల్సి వచ్చిందనమాట. అంత జనం అయితే వచ్చారండి. లోపల స్వామివారి అర్చన కోసమని వెళ్ళేలోపు పంతులు గారు మన గోత్రనామార్చన చేసిన తర్వాత లోపల కమిటీ వారు ఒక 3-4 లేడీస్ని అనేది ఉంచారండి. వీళ్ళు భజన బృందము. సో వీళ్ళు ఆకులైతే 1,00,000 తమలపాకులతో స్వామివారికి ఈరోజు అర్చన కార్యక్రమం ఉందట. అందుకని వచ్చిన వాళ్ళందరితో కూడా 1,00,000 ఆకులు అంటే ఎవరం పెట్టలేం కదా, వచ్చిన ప్రతి భక్తులతో కూడా కొన్ని ఆకులు అనేది ఇస్తూ, పూలు అనేది ఇస్తూ స్వామివారికి అర్చన అనేది చేపిస్తున్నారు. చాలా మంచి సంకల్పం కదండి. అలాగే మా సత్తుపల్లిలో ఉన్నటువంటి మాధురి జ్యూస్
నడిపించే అంకుల్ ఒక ఆయన అయితే ఉన్నారు. ఆయన కమిటీ మెంబర్ అనమాట. సో ఆయన అయితే ఈ అలంకరణ విధానానికి వీటన్నిటికీ మంచి గైడెన్స్ ఇస్తారనమాట. స్వామివారికి నేను కూడా ఆకులు అనేది సమర్పించేసి మేము అలాగే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి ఒక కోరిక అయితే నాకు ఉండే. సో అందుకని మీరందరూ బాగుండాలి, అలాగే నా కుటుంబం కూడా బాగుండాలి అని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకొని ఇటువైపు అయితే వచ్చేసామండి. ధ్వజస్తంభము ఇవన్నీ చూపిద్దామనేసి మీకు చిన్నగా షూట్ చేశానమాట. స్వామివారు చాలా సత్యం కల దేవుడండి. అసలు ఏదైనా మొక్కుకున్నామో మనం ప్రదక్షిణ చేస్తాము అనుకుంటే తప్పనిసరిగా జరుగుతుంది. నేనైతే అలాంటివి చాలాసార్లు అడిగి స్వామివారిని నెరవేర్చుకున్నాను. అలాగే ఆ మొక్కులు అనేది తీర్చుకుంటూ వచ్చానమాట. సీతారాముల వారు అనమాట. ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి వారి పక్కనే సీతారాముల వారు ఉన్నారు కదా, సీతారామాంజనేయ స్వామి టెంపుల్ అంటారనమాట. ఇక్కడ చూడండి, ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా వీళ్ళు కమిటీ వాళ్ళు అయితే అండి సుందరకాండ పారాయణం అనేది చేపిస్తున్నారంట. నాకు చాలా బాగా అనిపించింది, కానీ మొత్తం వినేదాకా ఉండలేకపోయానండి. ఎందుకంటే మన షాప్లో వర్క్ ఉండిపోయింది. సో ఏర్పాట్లు అయితే స్టార్ట్ చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమం చూడండి, ఎంత పెద్ద పెద్ద టెంట్లు వేశారో. అన్నదానం కూడా ఈరోజు చాలా బాగా జరుగుతుంది. మ్యాక్సిమం అసలు స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళు అన్నప్రసాదం తప్పనిసరిగా స్వీకరించి వెళ్తారనమాట. కమిటీ వారు ఇవన్నీ చూసుకొని చాలా బాగా అరేంజ్ చేశారు. సీతారాముల వారి నుండి అయితే చాలా బాగా డెకరేషన్ చేశారండి. ఇక్కడ స్వామివారికి నేనైతే ఆకులు అనేది సమర్పించి ఆకు పూజ 1,00,000 ఆకులతో అర్చన అనేది నేను కూడా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేనైతే ఇలా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా అనుకోలేదు. ఏదో జస్ట్ జనరల్గా స్వామివారి దర్శనం అయితే చేసుకొని వెళ్దాము, అలాగే చిన్న వీడియో అనేది షూట్ చేద్దాం అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకున్నాను. చాలా సంతోషంగా ఉందండి. స్వామివారి కృప మనందరిపై ఉండాలి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. చూడండి, రాముల వారి బంటుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి భక్తులు ఎంతమంది ఉన్నారో. మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.